Ravishri, Gauri Madam also to come over to address the gathering. The organizing committee, give a round of applause please. సందర్భంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో చిన్న ఏదో చెప్పాలని మనసు చెప్తుంది, అందుకే డిస్కస్ చేశాను. कैसे करूं शुक्रिया तुम्हें धरती पर इस और तो नहीं दे सकती बस मेरी दुनिया. Once again जन्मदिन का शुभकामनाएं. Many more happy returns of the day my dear hubby. I Ravishri sir garu please welcome to the dais. Thank you so much. అలాగే అక్కయ్య కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్లెస్ చేయడం అంటే యాక్చువల్లీ దెర్ ఆర్ టూ టర్మ్స్. సో ద ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద బెస్ట్ క్లారిటీ. ఈ బెస్ట్ అనే పదం శ్రీనివాస్ అన్నయ్య నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి తమ్ముడు అంటారు. సో నేను బెస్ట్ క్లారిటీ ఇస్తాను. అసలు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం అవసరమా వద్దా అనేది టాపిక్ కాదు, ఎలా చేసుకుంటున్నాం అనేది చాలా టాపిక్. రైట్, నేను చెప్పాను నేను చాలా పార్టీస్ అరేంజ్ చేసి నాకున్న సర్కిల్ నా టీం చాలా పెద్దది. సో వీళ్ళందరికీ ఏదో చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఇప్పుడు 95 సంవత్సరాల అమ్మ తనలో స్టేజ్ మీద పిలిపించి ఒక సన్మానం చేశామనుకోండి, అది ఒక చిరకాల జ్ఞాపిక. ఐ జస్ట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ దట్ వే. దానికి రియల్లీ అది ఇప్పుడు 8 years అది నేను నమ్మలేకపోతున్నాను. ఈసారి జస్ట్ అనౌన్స్ officially Premier Awards becomes National Premier Awards from this now. So easily like we got some entries from Tamil Nadu and Karnataka, Telangana and Andhra Pradesh, Odisha, Maharashtra. So ఇది కాస్త definitely మీ అందరి సపోర్ట్ తో ఇంటర్నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్ గా ఎదగాలని, అలాగే మీరందరూ ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది నాకు చెప్పారు అనమాట, ఎవ్రీ ఇయర్ నేను చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో వర్క్ చేస్తాను అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఈ ప్రీమియర్ అవార్డ్ గెలుచుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. దట్ ఈస్ ద స్పిరిట్. మీరు అలాగే ఉండండి. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఇంకా అంతకు మించి చేసే విధంగా మా టీం నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీమియర్ అవార్డ్స్ 8 years క్రితం మనం స్టార్ట్ చేసాం నిజామాబాద్లో. దట్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు నిజామాబాద్ టౌన్. ఆ తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్గా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత బైఫర్కేషన్ తెలంగాణ ఫార్మేషన్ వచ్చిన తర్వాత కళలకు అన్నయ్య చెప్తారు దాని గురించి, కళలకు చాలా ప్రిఫరెన్స్ వచ్చింది. సో ఆ తర్వాత ఏంటంటే నేను కూడా ఒక స్టేట్ లెవెల్లో తీసుకొచ్చాను. సో ఈ కోవిడ్ టైంలో ఏంటంటే లైక్ అప్పటి వరకు రవిశ్రీ అంటే ఒక టౌన్, ఒక నిజామాబాద్ ఆ కొన్ని ఏరియాల పరిచయం. డ్యూ టు కోవిడ్ మీకు తెలుసు, అప్పుడు అందరూ ఉపాధి లాస్ అయ్యారు. నేను అప్పుడే ఉపాధి కల్పించాను. నేను చాలా గర్వంగా చెప్తుంటాను. అన్ని స్కూల్స్ మ్యాక్సిమం చాలా తప్పనిసరి పరిస్థితులు అది కావాలి కాదు. నేను ఒక 22 టీచర్స్కి పెట్టుకొని అప్పుడు ఏంటంటే నాకు యూఎస్ అలాగే అన్ని స్టేట్స్ నుంచి పరిచయాలు ఆన్లైన్లో వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత మన రవిశ్రీ యూనివర్సిటీ ఇది ఒక నేషనల్ లెవెల్గా వెళ్ళడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికింది. రియల్లీ థ్యాంక్స్ టు కరోనా ఒక విధంగా. సో నాకు చాలా హెల్ప్ చేసింది. వాట్ ఎవర్ మనం థింక్ చేసే విధానం, మనం ఎలా ఆలోచిస్తామనే విధానం. అయితే ఇంకా ఎక్స్పాన్షన్, నేను ఎక్స్పాన్షన్ అనే విధాన్ని ఏ విధంగా వాడుతున్నానో ప్రతి మాట కనుక మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నా దృష్టిలో ఎక్స్పాన్షన్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ యొక్క అవార్డ్స్ అనేది సినిమా అలాగే సీరియల్స్ కొన్నిటికి పరిమితం కాకుండా నేను బాగా అభిమానించిన వ్యక్తి సూర్యకళ గారు. సో తను రిక్వెస్ట్ చేశాను, ఒక బెస్ట్ ఫార్మర్ ఇస్ ద బెస్ట్, దాంట్లో బెస్ట్ ఫార్మర్ ఎందుకు రవి అని అన్నారు. ఫస్ట్ అన్న తర్వాత ఐ కన్విన్స్ గా నా థాట్ చెప్పాను అనమాట. ఎందుకు అంటే సో ఒక అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఒక కేటగిరీ వాళ్ళకి కాకుండా అందరూ ఇన్వాల్వ్ చేద్దాం. రైతులను ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు? దట్స్ మై థాట్ మేడం. ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. మీరే దానికి జ్యూరీగా ఉండాలి, మీరే సెలెక్ట్ చేయాలంటే లాస్ట్ ఇయర్ ఒక 9 మెంబర్స్ని, అలాగే ఈ ఇయర్ ఇంకా తను ఒక 1 month హార్డ్ వర్క్ చేసి సో ఒక 4 మెంబర్స్కి దాంట్లో ఒక ఫార్మర్ ఆయనకు ఒక లైఫ్ స్టైల్ కూడా మనం ఇవ్వబోతున్నాం. అంటే ఏంటంటే
ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఎలా ఎదుగుతున్నాం అంటే ఒక స్థాయి నుంచి ఈరోజు రైతులను గౌరవించుకునేంత వరకు వచ్చాము. నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే అన్ని అవార్డ్స్ ఫంక్షన్ కి మన ప్రీమియర్ అవార్డ్స్ ఫంక్షన్ కి చాలా తేడా ఉంది. ప్రతి రంగం నుంచి మనం ఒక నిష్ణాతులను తీసుకొస్తాం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఏదో ఒక రంగంలో చాలా అచీవ్ చేసిన వాళ్ళు లేదంటే చాలా టాప్స్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే సక్సెస్ ఒక రేంజ్ అనేది ఉండదు. నేను సాధిస్తాను నన్ను నుంచి ఇంకొక ర్యాంక్ నుంచి రాకపోవాలి. సో సక్సెస్ ఒక ఉండదు అనమాట. సో ఈ విధంగా లైక్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం వెళ్తున్నాం. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంతకు మించి అన్నట్టుగా ఈ ప్రీమియర్ అవార్డ్స్ జరగడం జరుగుతుంది. ఇంతకుముందే మన యొక్క ఈ నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్ 2022 అండ్ 23లో మనం కండక్ట్ ఇస్తున్నాము. 2022లో మనం చేసినటువంటి వర్క్స్. సో దానికి చీఫ్ గెస్ట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. నేనైతే అన్నయ్యని పిలుస్తుంటాను, ఎప్పుడు నన్నైతే ఎప్పుడు తమ్ముడు అని పిలుస్తుంటారు. నన్ను రావడం లాస్ట్ టైం కూడా వచ్చి బ్లెస్ చేశారు. ప్రతిసారి మ్యాక్సిమం 90% తను 100% తను ట్రై చేస్తారు. తన విలువైనటువంటి సమయాన్ని మా కోసం మా టీం కోసం కేటాయిస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా భవిష్యత్తు ప్రణాళికలు నేను ఇప్పుడు చెప్పాను. లైక్ క్లోజింగ్ సెరమనీ కాబట్టి మైక్లో చెప్పండి, చెవిలో చెప్పండి. ఇది నేను మళ్ళీ మీ అందరినీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా దీన్ని మనం అందరం పాటిద్దాం. ఓకే, మీకు అండ్ వన్ మోర్ ప్రామిస్. లాస్ట్ ఇయర్ ఎవరో ఒక అమ్మాయి వైజాగ్ నుంచి ఆమె సర్టిఫికెట్ లో చిన్న ప్రింట్ మిస్టేక్ అయ్యింది. అంటే ఒక హైపర్ అది వచ్చింది. ఆ తర్వాత 6 months తర్వాత మనం కలిసిన తర్వాత డిస్కషన్ లో ఇది రాకపోతే బాగుంటుంది, ఎందుకు అడ్జస్ట్ అయ్యారు నాకు చెప్పాల్సింది కదా, నేను మళ్ళీ చేసేవాడిని కదా. ఈ రోజు కూడా మీకు రైట్ ఈజ్ మై బ్యాక్ హోమ్ అండ్ ఆల్ ద టైమ్ నేను చూస్తాను. లైక్ ఈజ్ ఇంగ్లీష్ ఇస్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఈజ్ థాట్స్ ఆర్ ఎక్సలెంట్. అందుకేంటంటే ఎప్పుడు ప్రోగ్రామ్ లీడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. అట్ దిస్ టైమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ టైమ్. Thank you everybody. Thank you Ravi sir. So I think this year particularly, this 2022, we had Nikat Zareen, Commonwealth champion who got medal to India, Commonwealth winner. Of course we have even the boxing legends who came from Nizamabad. Obviously sir, yes. Please come over. Sir, Ravi sir and Gaurav, please come over with your flower bouquets as I invite, please, over you to the stage, Sri Uppala Srinivas Gupta garu. Digantika kottali. Kani appreciation of hృదయపూర్వకంగా చేయాలన్న నవ్వడం కదా హృదయపూర్వకంగా. A lovely blessing to this stage, a lovely real blessing to the stage. In the same presence, I invite the organic woman, the backbone of agriculture. Thank you for the stage over, ma'am. I cordially invite Kavi Ratna, Dr. Chintala Srinivas garu, a multi-genius, to come out the stage, a man of world records, an author, and a service to the nation. We are proud of you, sir. I will invite Sujata Sona madam, the social activist. Presence of ma'am. మన ప్లేస్ లోనే మనం నుంచున్నాం ఒకసారి. Let us clap for the grand opening ceremony today. అందరూ గట్టిగా చెప్పండి కొడమండి. గట్టిగా. Yeah.
నేను నీ భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకో. మహాదేవ, పిల్లల్ని నాకు ఒక పుత్రుని ప్రసాదించండి. మంచివాడు, తెలివైన వాడైనా 16 ఏళ్ళు మాత్రమే జీవించగలవాడు కావాలా? లేదంటే దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా? ఎవరు కావాలి? మహాదేవ, అల్పాయుష్కుడైనను తెలివైన కొడుకుని నాకు ప్రసాదించండి. కాబట్టి నాకు అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి, అదే నా కోరిక. గురుగంట, నువ్వు కోరుకున్న విధంగానే అంతా మంచి జరుగుతుంది. కొంతకాలం తరువాత ఆ దంపతులకి పండంటి బిడ్డ జన్మించాడు. ఎంతో ఆనందపడిన ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టారు. మార్కండేయ ఆ పరమేశ్వరుడి మీద అతన్ని చూస్తుంటే సాధారణ బాలులా కనిపించడం లేదు. అతన్ని ఆ శివలింగమే కాపాడుతున్నట్టుంది. మన నాయకుడికి వెళ్ళి చెబుదాం. మొట్టమొదటిసారి ఓటమిని చవిచూసిన ఆ యమదూతలు ఒట్టి చేతులతో యమధర్మరాజు చెంతకు బయలుదేరారు. అతన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఏమైనది? అద్భుతమైన భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. మరో మార్గం లేదని గ్రహించిన యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుడి వైపు విసిరాడు. కానీ ఆ యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. ఆ విధంగా మార్కండేయుడు విలపించగానే నీకెంత ధైర్యం ఉంటే నా భక్తుడిపైనే యమపాశాన్ని విసురుతావు? పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తయింది. అందుకనే ఆ పలికిన పరమశివుని ముఖం ఆగ్రహ జ్వాలతో మండిపోతూ కనిపించి శివుడు తన త్రిశూలాన్ని అందుకున్నాడు. వెనువెంటనే దేవేంద్రుడితో పాటు మరికొంతమంది దేవతలు శివుని ముందు ప్రత్యక్షమయ్యారు. పడినట్లయితే ఈ భూమి మీద సమానత్వం అనేది లేకుండా పోతుంది. కావున యమధర్మరాజునకు ప్రాణభిక్ష పెట్టి అతన్ని బ్రతికించండి. అది నిజమే ఇంద్ర, నిజమే. యమధర్మరాజు ఉన్నప్పుడే భూమి పైన ప్రక్షాళన జరుగుతుంది. కానీ ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అతనికి మరణం ఎన్నటికీ సంభవించదు. ఆ విధంగా పలికిన శివుడు అటు పిమ్మట యమధర్మరాజుకి ప్రాణభిక్ష ప్రసాదించాడు. ప్రాణం పొందిన యమధర్మరాజు, పరమేశ్వర, నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి. ఇప్పుడు నేను నిస్వార్థమైన ప్రతి ఒక్క శక్తిని గ్రహించాను. నీ తప్పులని క్షమిస్తున్నాను. ఇక నుంచి ఎప్పటిలాగానే నీ కర్తవ్యాన్ని నిర్వహించు. యమధర్మరాజు మిగిలిన దేవతలు, ప్రభు,
నాకు ఇంకేం అక్కర్లేదు, నీ దర్శనమే నాకు చాలు. నీ తల్లిదండ్రులకు చెప్పు మార్కండేయ, ఇక నువ్వు ఎప్పటికీ చిరంజీవిలాగా వర్ధిల్లుతూ ఉంటావని, ఈ లోకమంతా సుఖశాంతులతో ఉంటుంది. నా ఆశీస్సులు నీకు సర్వదా ఉంటాయి. This is MD Dance Studio from Kamareddy by Mr. Madhu. Yes, you are going to speak Sanskruti. Mato maatadabotunda ivala. Thank you. You can give a real applause. Come on.
Clapping once, appreciate her once. Like Fugari, me casque marabre. Ora ecco, confuso mereto, mas
मेरी शान तुम करती है करती है मेरी शान तुम करती है करती है कभी 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 करती
అనౌన్స్మెంట్. శ్రీవల్లిగా యాక్చువల్లీ తను మన ఆనందవాణి అనే ఒక మ్యూజికల్ ఆల్బంలో లీడ్ రోల్ చేస్తున్నారు. స్మరాసిని కూడా టీవీ చివరిలో చేస్తున్నారు. అంటే ఈ ఆనందవాణి గురించి నేను శ్రీవల్లి గారి ఈవెంట్లో చాలా చెప్పారు. ఇది ఒక ఆల్మోస్ట్ 8 months అవుతుంది. ఒక పాట కోసం 8 నెలల నుంచి చేస్తున్నాను. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలి అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రీవల్లి పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ ఈ రోజు జరుగుతుంది. ఎస్, మీకు తెలియకుండానే ఆనందవాణి షూటింగ్ జరుగుతుంది. మీరు కొంతమంది ఆ షూట్లో కూడా కనబడతారు. ఎస్, దట్స్ వెల్ ప్లాన్. థ్యాంక్ యూ. నేను ఈరోజు చెప్పబోయే విషయం
Thank you, Mount Carmel, for your performance. Please take a snap and leave.
Really rock song. Now National Premier 23. Why should I receive an award? Is it something important? Is it actually very important to take an award on a stage? And is it this Premier Award important? I'll tell you one simple example, it's me. My name is Rakesh. I received the same award last year here. I have a resume to lead, to also contribute to the society, to give back to the society. We are really honored to have you, sir, on this day. As clap, clap, clap. Thank you so much, sir. We would love to have your time here, sir. Ravi sir, on his birthday. Today is his birthday, obviously. Happy birthday, Ravi sir. Happy birthday, Ravi sir. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. It's a happy day. We wish you happy birthday. We love to have, of course. నదికి ఎత్తు పల్లాలు ఏనాటివి సాధించే రవిశ్రీ పారిపల్లికి ఈ జన్మదినాలు రావాలి ఎప్పటికీ. Today is a wonderful day because of the fact that this is a platform wherein the distinguished, outstanding, distinguished personalities are recognized. I am Chintala Srinivas here and I would like to make a mention of my dearest brother, Uppara Srinivas Gupta garu, an iconic personality. Please give a very big electrifying round of applause. He is the chairman, Telangana State Tourism Development Corporation. He is for the society, he is for the country, he is for the art, he is for the heart, our hearts. Srinivas garu, I call him with the greatest love. He is also my relative, Sinanna. Thank you for coming here as the chief guest. ఇన్స్పిరేషన్. ఇప్పుడే మా అన్నయ్య చేతుల మీద, నా చేతుల మీద తమ్ముడు మా రవిశ్రీ ఇచ్చాము. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. రవిశ్రీ పర్వదిన పుట్టినరోజు వెలుగు కూడా రోజావనం. లక్షలాది అభిమానుల గుండె చప్పుడు ఉండాలి మానవురోజు ఎల్లప్పుడూ. పేరు ప్రతిష్టల ఉజ్వల సితారల తరతరాల తరగని సిరిల. 11 జనవరి 1983లో దోమకొండలో నాటి నిజామాబాద్ జిల్లాలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుణ్య జనని జనకుడు శ్రీమతి మణెమ్మ నారాయణుల అదృష్ట ఫలంగా జన్మించిన రవిశ్రీ బాల్యం నుండే వండర్ వరల్డ్ సృష్టించారు. పేదరికంలో పుట్టిన పేపర్ బాయ్. ఎవరు? మన రాష్ట్రపతి ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. హి వాజ్ ఎ పేపర్ బాయ్. రవిశ్రీ వాజ్ ఆల్సో ఎ పేపర్ బాయ్. పేదరికంలో పుట్టిన పేపర్ బాయ్గా ఒక కూలిగా పనిచేసిన సమాజ కళ్ళు తెరిపించి నవతకు నాందిగా, యువతకు స్ఫూర్తిగా, భవితకు దీప్తిగా కదులుతున్న స్ఫూర్తిమంతుడు. మనసులో స్వచ్ఛత, ఆలోచనలో స్పష్టత, మాటలో నాణ్యత, చేతల్లో ప్రత్యేకత, సమాజ స్పృహలో అద్వితీయత, లక్ష్య సాధనలో ఏకాగ్రత, సంకల్పంలో దక్షత, సృజనాత్మకతలో విశిష్టత, కృషిలో పోటీతత్వం, క్రమశిక్షణలో కఠినత్వం, దీక్షలో వినుగలేని సాహసం ఎవరిది? మన రవిశ్రీ పారిపల్లిది. మీ కరతాల దయలో కరగని శ్రీకర మన రవిశ్రీ పారిపల్లి పరమపత్ని గౌరీశ్రీ పారిపల్లి ఉన్నారు ఇక్కడ. గౌరీశ్రీ పారిపల్లి అర్ధాంగి. వారి సపోర్ట్ కూడా తన ఉన్నతి ఒక నాంది. షీ ఇస్ ఇన్ హార్ట్ ఆఫ్ హార్ట్స్, షీ ఇస్ ఇన్ మైండ్ ఆఫ్ మైండ్స్, soul of Ravishree brother. Yes,
అద్భుత భగస్వామిని ఆనుముత్యాలంటే ఇద్దరు కుమారులు ధ్రువ్ క్రిష్ అద్వైత్ క్రిష్ ఫ్యామిలీ గారి సూపర్ ప్లస్ చిన్ననాటి నుండే పెద్ద కళగా ఫిల్మ్ మేకింగ్ సినిమా కిందనే ప్రగాఢ చిరకాల కోరిక అతి త్వరలో బంగారు కళ ఆవిష్కరణగా శ్రీ లక్ష్మీ సహా అపురూపంగా కళా పోషణలో ఆత్మీయుడిగా రవిశ్రీ పాల్పడి తనకు తానే సాటి ఆలోచనాత్మక జాగృతి మేలుకొలుపు కలిగించే అనేక లఘు చిత్రాలను గావించి కథ మాటలు రచించి దర్శకత్వం వహించి పలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు సాధించిన ఘనత తమ్ముడు రవిశ్రీ. ఎంతో పాపులైన బోనాలు సాంగ్, టెంపుల్ సాంగ్, రోసయ్య సాంగ్ నేను రచించాను. చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చారు రోసయ్య సాంగ్. ఇదే ప్రేమ గీతం దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తే గుర్తించడంలో మిమ్మల్ని ప్రతిభను గుర్తించడంలో ప్రథమంగా ఉండే రవిశ్రీ పాల్పడి వివిధ రంగాల్లో నిష్ణాతులైన మీరే వివిధ రంగాల్లో నిష్ణాతులైన సెలబ్రిటీలుగా వెలుగుతున్న అప్కమింగ్గా ఉన్న ప్రతిభామూర్తులకు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున జనవరి 11 నాడు అంటే ఈరోజు కళా పండుగను అవార్డు ఉత్సవాన్ని గ్రాండ్గా జరపడం అందరికీ గర్వకారణం, మహాస్ఫూర్తిదాయకం. మనందరి కరకాల ధ్వనులతో రవిశ్రీ పాల్పడి జన్మదిన శుభాకాంక్షల బిరుదులు పిలిపిద్దాం. ప్రపంచ రికార్డు గ్రహీత వైసీపీ కిరీటి కళరత్న డాక్టర్ చింత శ్వాస్ నేను Thank you. Let's give an applause for this man of service and immense challenge. FP Meenakshi Reddy, number 30. B Meenakshi Reddy, number 30. Number 20, sir. Number 20 play sir. 20. Okay, sir. Battery देवा. తమ్ముడు నిజామాబాద్ ముద్దుబిడ్డ మా వైశ్యరత్నం ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పచ్చు. రవిశ్రీ ఒక మంచి డైరెక్టర్గా ఒక విజన్ ఉన్న వ్యక్తి. అటువంటి రవిశ్రీ ఒక మంచి సంకల్పంతో యూనివర్సిటీ అవార్డ్స్ను ప్రదానం చేయడం, మీలో అందరినీ కూడా ఒక మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే విధంగా ఒక సదరన్ స్టేట్స్ నుంచి దాదాపు కర్ణాటక, మహారాష్ట్ర, సీనయ్య అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినందుకు హైదరాబాద్ నడిపోతున్న రామకోటి దగ్గర మీకు ఈ అవార్డ్స్ ఇవ్వడం, నేను కూడా ఒక ముఖ్య అతిథిగా తమ్మునికి అన్నగా మరియు మా విశిష్ట అతిథిగా మా సీనన్న మీరు చూసి ఆయన కవిత్వం పెట్టుకుంటారు. అనేది ఎప్పుడో రావాల్సింది. అసలు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక డిప్యూటీ కమిషనర్గా రిటైర్ అయ్యి ఇప్పటికి కూడా కొంతమంది మీద కవిత్వం రాస్తుంటాడు, వాళ్ళ పేర్ల మీద. డాక్టర్ కొడిగేటి రోషయ్య గారు మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రిగా చేసాడు, గవర్నర్గా కూడా చేశాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక పాట రాశాడు. పాటనేమో రవిశ్రీ తయారు చేయించాడు, లిరిక్స్ ఏమో మా సీనన్న. అటువంటి మహోన్నత వ్యక్తికి అవార్డు ఇవ్వడం కూడా నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే తమ్ముడిగా ఈరోజు చాలామంది దాదాపు 125 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఈ అవార్డు తీసుకోమనే కాదు, అవార్డు తీసుకున్న తర్వాత మీకు ఇంకా బాధ్యత ఇంకా పెరుగుతుంది. చాలామంది సోషల్ వర్కర్లు ఉన్నారు, చాలామంది డ్యాన్సింగ్లో కావచ్చు, రైటర్గా కావచ్చు, ఇంకా ప్రొఫెసర్లు కావచ్చు, ఎంతోమందికి అవార్డ్స్ ఇస్తున్నారు. రవిశ్రీకి నేను ధన్యవాదాలు చెప్తూ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 125 మంది కాదు 500 మందిని రవీంద్ర భారత్లో పెద్ద ఎత్తున అవార్డు ఫంక్షన్ చేయాలి. ఇంకా నేను చాలా మంది మంత్రులను కూడా పిలిపించేసి మీ అవార్డు ఫంక్షన్కి నేను పిలిపిస్తానని చెప్పేసి చెప్తూ, ఇంకా రాబోయే రోజులలో రవిశ్రీ ఒక మంచి డైరెక్టర్గా మనం చూసాం. ఇంతకుముందు చాలామంది పూరి జగన్నాథ్ కావచ్చు, రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, రవిశ్రీ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్లు. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా తీసి, RRR సినిమా తీసి అలా రాజమౌళి మన ఇండియాకే ఫేమస్ డైరెక్టర్ అయిన ఆయన ఒక తెలంగాణ బిడ్డ. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి వెలిగించిన ఒక వ్యక్తి.
ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిగా వేలాది కోట్ల ఫండ్ వచ్చే విధంగా మన తెలంగాణ గడ్డను పేరు తెచ్చే విధంగా ఇలా రాజమౌళి తయారైంది. అట్లా రవిశ్రీ కూడా కావాలని చెప్పేసి మీ అందరూ మనందరం కూడా ఆశీర్వదిద్దాం. తమ్ముడి కూడా బర్త్డే కాబట్టి ఈరోజు అందరూ కూడా బర్త్డే విషయం చెప్పుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఇంకా సేవ చేసుకుంటూ సమాజంలో ఎంతోమంది ఇక్కడ మన ముసలమ్మ ఉన్నది 98 ఇయర్స్ అమ్మ ఇబ్రహీంపట్నం వాస్తవీరాలు ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో ముందుకొచ్చి వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ సాగు చేపించుకుంటూ ఇలా ఒక ఫార్మర్గా ఉన్నది అంటే అమ్మ కూడా నేను వందనాలు చెప్తున్నా. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకప్పుడు రైతులంటే దీనస్థితిలో ఉండేది. కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండుతున్నాయి. మన ప్యాడీ పంట చూసుకుంటే లాస్ట్ ఇయర్ 3,11,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ధాన్యాన్ని మనం బయటకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా దేశ విదేశాలకు కూడా మనం తిను బండారంగా తయారైంది మన తెలంగాణ రాష్ట్రం. ఇలా కాళేశ్వరం నీళ్ళతోటి 3 సంవత్సరాల్లోనే 1 కోటి ఎకరాల మాగాన్ని తయారు చేసి ఇలా మనమందరం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే తెలంగాణకు ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళామంటే బికాస్ ఆఫ్ కేసీఆర్, బికాస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ప్రౌడ్గా తీరాల్సిన అవసరం ఉన్నది. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పంటలకు గిట్టుబాటు ధర ఇవన్నింటినీ కూడా ఉద్దేశించే రైతులు ఇదివరకు రైతులు పంటలు పండిస్తే దండగా అంటే కదా రైతులు పంటలు పండిస్తే పండుగ అని చెప్పేసి పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు కళలన్నా కళాకారులన్నా ఎంతోమంది రైటర్లకు ఇలా గోరేటి వెంకన్న కావచ్చు, రసమయ్య బాలకిషన్ కావచ్చు, సాయి చంద్ర కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో బాధ్యతను కల్పించి ఎంతోమందికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ పాట మాట ఆడిన వాళ్ళందరికీ కూడా ఇలా ఉద్యోగ కల్పన కూడా గవర్నమెంట్ జాబ్లో ఇవ్వడం కూడా ఒక మన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కట్టుబొట్టు అనేది విధానాన్ని ఇలా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కాబట్టి తమ్ముడు రవిశ్రీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మందికి కూడా అవార్డ్స్ ఇచ్చే విధంగా మీరు కూడా అవార్డు రాగానే ఒక బాధ్యత పెరిగినట్టు ఇంకా మీరు చేసేదానికి డబల్ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. యాక్చువల్లీ అన్నయ్య ప్రొఫైల్ అనేది చాలా పెద్ద ప్రొఫైల్. అది ఒక రేంజ్లో నేను డైరెక్ట్ చేయబోతున్నాను. అందరికీ తెలిసిన విషయం, కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే ఎందుకు అంటే కంపల్సరీ ప్రథమ బోర్డు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తీశారు. అది బ్లాక్ బాక్స్ పెట్టేది మీ అందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. అంటే ఇక్కడ ఏంటిది అంటే దానికోసం మనం ఎన్నికలు వాయిదా పడితే నేను కూడా 6 నెలలు వాయిదా చేశాను ప్రాజెక్ట్ని రైట్ టైంలో రిలీజ్ చేయాలి అన్నది కూడా వీ ప్లాన్ ఇన్ ఏ గ్రేట్ వే. ఎందుకంటే తన లైఫ్ హిస్టరీ మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ రియల్లీ చెప్తున్నాను. అంటే ఆయన హెల్పింగ్ హ్యాండే కాదు, ప్రశ్నించే గొంతు. ఇది అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇది ఉండదు అనమాట. హెల్పింగ్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి ప్రశ్నించే గొంతు ఉండదు అనమాట. బట్ ఈ రెండు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ మినిస్టర్. నాకు ఎమ్మెల్యేస్ అనేది స్మాల్, అది లాస్ట్ ఇయరే కావాల్సింది. మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం. అన్న 20 days వస్తున్నా హైదరాబాద్కి, క్యాన్సీకి వస్తున్నానని చెప్పాను కదా రైట్. సో అప్పుడు తెలంగాణ ఇది చాలా పెద్దది, చాలా పెద్ద పదవి వచ్చింది. బట్ మేము ప్రత్యక్ష రాజకీయాల్లో అన్న రావాలి, అన్న ఖచ్చితంగా 100% గెలుస్తారు. నేను క్యాన్సీకి 20 days or 30 days షూర్గా ఉంటాను. ప్రతి పోస్టర్ నేనే డిజైన్ చేస్తాను, ప్రతి వీడియో నేనే డిజైన్ చేస్తాను ఖచ్చితంగా. ఇది మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ రాకేష్ టు మీ. Thank you so much, sir. Let's continue again. Over to Vijay for giving this guidance. So now, sir, have a look, sir, once. Sir. next, be ready. Sir. Okay, sir. Next, Sir. S. Varnesh for Versatile Kid Award. Madam. Varnesh for being the Versatile Kid Award. Smile, sir. Varnesh. Okay, sir. Divya. Sir.
King's Foundation, please be available. Madam. Anvita H. Anvita. Okay, sir. Sir. Madam. Representing the Oak Ridge, why we are widening to next. Having almost several students with ICSE Foundation. Sir started career as Okay, sir. at GTK Prestige Limited. With love from being a woman, a social activist, a simpleton in nature. Okay, sir. We love to have your presence, ma'am. 1 second. అంటే తన యాక్టివిటీస్ అలాంటివి సుజాత సోన మేడం అమ్మ అంటే సో గర్వంగా చెప్పుకోవచ్చు తన సోషల్ యాక్టివిటీస్. నేను కూడా అంటే తను నిజామాబాద్ కాబట్టి నేను నిజామాబాద్ వాళ్ళని అని గర్వంగా చెప్పుకునే ఒక నిజామాబాద్ సోషల్ యాక్టివిటీస్ అంటే మేడం తర్వాత ఇంకెవరైనా మేము చేసేది కానీ నిజామాబాద్ ఎవరు చేసేది కానీ హైదరాబాద్ ఎవరు చేసేది కానీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. The man behind the greatest vision, Sujan garu. I request Sujan garu to be on stage. So, UV Foundation, యువరాజ్ గారి గురించి వినే ఉంటారు. చాలా పెద్ద ఫౌండేషన్. దాన్ని నిజామాబాద్లో లీడ్ చేస్తూ రియల్లీ సుజన్ అన్న గారికి మీరు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు, బట్ ఈ గెస్ట్లకి చూస్తున్న వాళ్ళకి మీకు తెలియాలని చెప్తున్నాను. ఒక నిజామాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ అంటే నిజామాబాద్కి శాంక్షన్ చేసింది. సి వేర్ ఇస్ యువరాజ్ అండ్ మన నిజామాబాద్ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ యూవీ ఫౌండేషన్ ద్వారా తనకు రీచ్ నిజామాబాద్లో ఏం కావాలి అంటే కోవిడ్లో సరిపోలే బెడ్స్ అంతే కదా మనం అంటే షూట్ చేసాం. అది యువరాజ్ గ్రేట్ ఒప్పుకుంటారు. దాని వెనక ఉన్నది కూడా నా సుజన్ గారిని చాలా గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో Sir. Okay. Okay. చాలా విభత్సంగా హార్డ్ వర్క్ చేశాడు. చిత్తూరులో ఉన్న అపాయింట్మెంట్ చేశాడు హైదరాబాద్ సినిమా కోసం. సో బిఫోర్ దాట్ నేను చెప్పాను కదండి మా నిజామాబాద్కి ఒక ఇంత పెద్ద సోషల్ యాక్టివిటీ చేసినందుకు అదొకటే కాదు. జస్ట్ యూ గో త్రూ సుజన్ సార్స్ ప్రొఫైల్. ఎక్స్ట్రాడినరీ కాదు, వన్ ఆఫ్ ద గెస్టే కాదు. Okay. Next. Okay. ఆవిడ 98 సంవత్సరాలు గుడివాడ మునిరత్నమ్మ గారు పని వాళ్ళని పర్యటిస్తారు. ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పండి ప్లీజ్. హ్యాట్స్ ఆఫ్ టు అమ్మగారు.
వ్యవసాయ భూమిలో వెళ్ళినప్పుడు బాగుండు అని చెప్పేసి అదే నిజమైన చదువు కదా, అదే కదా మనం కోరుకుంటుంది. ఇంత కష్టపడింది మళ్ళీ ఫార్మ్ హౌస్కి వస్తుంది. ఆల్రెడీ ఆవిడ అదే చేస్తున్నారు, 4 తరాలు చేస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో 4 తరాలు చేస్తున్నాయి. ఇది చిన్న తరం, వాళ్ళ అబ్బాయి నాగరత్నం నాయుడు గారు. మునిరత్నమ్మ గారు చదువు లేదన్నారు. యాక్చువల్గా ఆవిడకున్న చదువు మనకి లేదని మనం సిగ్గుగా వెళ్ళేటట్టు ఆ దారిని చేస్తున్నారు. ఆవిడ పని వాళ్ళు చేయట్లేదు, వ్యవసాయ భూమిలోకి వెళ్ళారు. ఇచ్చే అవార్డు కాదు, ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఇట్స్ ఎన్ ఆనర్, ఇట్స్ ఎన్ ఆనర్. This is a lifetime achievement honor. Goes to Gudivada Muniratnamma garu, 98-year-old, but still 98 years young. A big round of applause. Yes, knock it up. Drop the auditorium once. Sir! It's an honor. It's true, but we got you. Mr. India 2020, గట్టిగా support please. He makes India feel very proud. Thank you, Kuldeep sir. Thank you so much. So గట్టిగా support please. Bro, వెనకాల తీయండి. You can take a snap in your mobile also to keep the model as one. మనం ఇక్కడ తగ్గిపోతామో అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ వచ్చిన ఈ రోజు వచ్చిన రైతులందరూ గురించి మాట్లాడారు. సో తను నాలాగే అంటే కొంతమందికి తెలియదు, మాది లవ్ మ్యారేజ్, ఇంకా రిలీజియన్ మ్యారేజ్ అని, అంటే ఒక ఇస్లాం హిందూ ఒక మా మ్యారేజ్ అని చాలా మందికి తెలియదు. సో వాడు కూడా మా వాడు ఏంటంటే నాలాగే తయారవుతున్నాడు రోజుకు, వాడు కూడా ఇంకా రిలీజియన్ చేస్తున్నాడు. అలాగే తన కెరియర్ నా కెరియర్ కూడా పేపర్ బాయ్. ఎస్, అలాగే ఇప్పుడు చాలా అంటే చాలా ఒక సోషల్ యాక్టివిస్ట్. కింగ్స్ ఫౌండేషన్ అంటే అసలు ఆ పేరు ఒక స్థాయికి వచ్చింది అనమాట. సో దట్స్ అ గ్రేట్ థింగ్. ఐ వుడ్ లైక్ టు హానర్ కింగ్స్ ఫౌండేషన్. కింగ్స్ ఫౌండేషన్ మెంబర్స్, ఎనీ ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఐపీఎల్ తీసినట్టు అన్న, ఒకసారి మొబైల్ ఆపా ప్లీజ్. వెయిట్ సార్, వెయిట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, లేదుగా ఓకే సార్, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. వెయిట్ 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 వెయిట్. హలో సార్, సార్ సార్, థ్యాంక్ యూ సార్. All the guests. Where? A loud applause to the chief guest. Bigger one. వెయిట్ సార్. మామూలుగా ఈ ఫైబర్ని మనము జీర్ణించుకోలేము. 3 పూట్ల తింటే, ఒకటే పూట తినాలి. వండాలంటే 48 hours నానబెట్టాలి. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. ఈ ధాన్యం విలువ ఏంటంటే, ఇది మీరు నానబెట్టి మళ్ళీ మొలకెత్తించవచ్చు. మీరు మీ ఇంట్లో ఉన్న రైస్ బతుకుందా చచ్చిపోయిందా అని చూసుకోవాలంటే మీరు మొలకెత్తించడానికి ప్రయత్నించండి. తెల్ల బియ్యం మీ ఇంట్లో ఉంది, అవి మొలకెత్తాలి. ఈ దేశీ వరి విత్తనము నవారా అంటారు. ఇది ఆరోగ్యదాయని, ఎన్నో రోగాలకి ఇది సొల్యూషన్.
రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంత రకాల వరి విత్తనాలు మన రైతులు ఇక్కడ వచ్చిన రైతులు పండిస్తున్నారంటే మీరు నమ్ముతారా? వాటిని మీరు తినకపోతే వాళ్ళు పండించడం మానేస్తారు. ఇది ఒక్క సందేశం నేను ఇస్తున్నాను. దీనికోసం ఒక రోజు నేను మన విత్తనాలది ఒక ఏమంటారు ఒక చిన్న సదస్సు చేస్తాను. అందులో మీ అందరూ ఇది రుచి చూడడానికి దొరుకుతుంది. దీన్ని దోశలకు కూడా వాడుకోవచ్చు. ఈ సభముఖంగా చెప్పడం ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే రాజశేఖర్ గారు ఇంత కష్టపడి పండించి తీసుకొచ్చారు. ఈ ధాన్యం చాలా తక్కువ వస్తుంది. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్? క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. 1 కిలో మనము 4 తినగలిగితే 5 తినగలిగితే తెల్ల బియ్యం, ఇది మీరు 12 మందికి వండొచ్చు 1 కిలో. సో దీని ధర ఎంత ఉండాలి దానికి? సో ప్లీజ్ కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ while making a decision. is a humble request from my end to all the consumers from this forum. Thank you. ధన్యవాదాలు. లేకపోతే మా ఈవెంటే లేదు ఇక. అసలు మా ఈవెంట్కి ఆనందం అందం అన్నీ కూడా సారే. కానీ ఎప్పుడు చూసినా రావడం, ప్రెజెంటేషన్ ఇవ్వడం, వెళ్ళిపోవడం. సార్ బిజీ బిజీ బిజీ. ఆయన గురించి ఏమైనా తెలుసా అంటే ఈ సార్ తెలంగాణ టూరిజం చైర్మన్గా అయ్యారు అన్నీ ఇంకేం తెలియదు కదా. సో ఈరోజు తెలుసుకోవాలనిపించింది. సో చెప్పమ్మా గౌరీ, ఏమేమి అడుగుతూ క్వశ్చన్స్ నేను ఏం ఆన్సర్ చెప్పాలి? ఓకే సార్, ఏదైనా తప్పుగా అనిపిస్తే మీ అమ్మ నాన్న మీరేమవ్వాలి అని అనుకున్నారా సార్? నేను ఒక టీచర్ని కావాలని అనుకున్నారు వాళ్ళు. అంటే మా అన్నయ్య టీచర్గానే ఉండే, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఇండిపెండెంట్ ఉండే, నన్ను కూడా టీచర్ చేయాలని వాళ్ళందరికీ ఉండే. కానీ ఒక పొలిటీషియన్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా. సార్ మీరు పుట్టడమే గోడేసుకుంటూ ఉంటారా లేకపోతే కష్టాలు పడి పడి ఇక్కడ వరకు వచ్చారా? కష్టాలు పడమ్మా. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు మా ఊర్లో లక్ష్మీదేవపల్లి, కేసీఆర్ గారి చింతపడికి అయితే మాది లక్ష్మీదేవపల్లి. మా ఊర్లో 5వ తరగతి చదివిన తర్వాత 6th 7th మా అన్నయ్య టీచర్ ఉన్న దగ్గర వడ్డిపల్లి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో చదువుకున్నా. 8th 9th 10th నారాయణరావుపేట చదువుకున్నప్పుడు సైకిల్ మీద పోయేసి ఒక్కోసారి 5 కిలోమీటర్లు నడుచుకుంటా కూడా పోయి చదువుకున్నాను. ఇవ్వాలంటేనేమో ప్రతి ఒక్క గల్లీలో గవర్నమెంట్ స్కూల్ అయింది, ప్రతి ఒక్క ఊర్లో హై స్కూల్ అయినాయి, కాలేజీలు అయినాయి, జూనియర్ ఇంటర్ కూడా అక్కడే చదువుతుంది చాలామంది. నేను చదువుకున్నప్పుడు ఆ కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన. ఎంఏ పొలిటికల్ సైన్స్ నా స్టడీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇప్పటి వాళ్ళకి సార్ కూడా ఆదర్శమే. సో మీరు కూడా నేర్చుకోండి. మీ అమ్మగారు మీకు పెట్టిన ముద్దు పేరు సార్? సీను అంటారు. అంటే అప్పుడు ఎందుకంటే ఏముంటుందమ్మా, ఇప్పుడు అంటేనేమో నా కొడుకు పేరు పెద్దోడి పేరు సన్నీ అని పిలుస్తా, సాయి కిరణ్ పేరు, చిన్నోడేమో సాయి తేజ కాబట్టి ముని అని పిలుస్తా. ఇప్పుడు అప్పుడు ఆ రోజులలో అంటే రాజు అని సీను అని పిలిచింది. సీను నిక్నేమ్ అయితే సీను అని పిలిచింది. నేనైతే ఒక ఉద్యోగంగానే ఉండే. నాకు ఒక డ్రీమ్ అయితే ఒక ఉద్యోగం మీదనే ఉండే. సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఉండే. ఫిజికల్ టెస్ట్ కోసం నేను ట్రైనింగ్ చేసిన. లాంగ్ జంప్, హై జంప్ అనుకుంటా 5000 మీటర్స్ రన్నింగ్. 6 రోజులలో నేను 93లో డిగ్రీ కంప్లీట్ కాగానే అప్పుడు కావాలనుకున్నా. ఈ విధంగా కేసీఆర్ గారి బ్లెస్సింగ్ తోటి ఇలా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినా. ఇలా నా దగ్గరనే బిజినెస్లో ఒక 1000 మెంబర్స్ పనిచేస్తారు. ఇదంతా ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటా సాయిబాబా వచ్చింది. కష్టపడ్డారు కాబట్టి ఇంత మంచి హైట్ ఉంది సార్. మీ మేడం గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సిద్ధు అని పిలుస్తారు. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు కేసీఆర్. ఈజ్ ద లీడర్ ఆఫ్ టోటల్ ఎంటైర్ ఇండియా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పోరాటం చేసిన ఎంతోమంది సాగుబతుల మధ్య తీసుకురాలి. తెలంగాణ ఎంతోమంది చనిపోయారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక ఉద్యమ నేతని ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈజ్ పవర్ ఆఫ్ తెలంగాణ. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని ఇండస్ట్రీస్ కావచ్చు, 24 hours పవర్ కావచ్చు. ఇవాళ మన రైతన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ అక్కడ కూడా ఉన్నది పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు ఫ్రీ కరెంట్ లేదు రైతులకు. ఇలా రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చే ఎకరంలో ఎక్కడ కూడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతు బంధు ఎవరైనా రైతు చనిపోతే చిన్న ఎకరం ఉన్న రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయల వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్ని చేసుకున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తంగా కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇలా పెట్టారు.
ఇలా మన తెలంగాణ నమూనా దేశం మొత్తం నేను చూపిస్తా, ఎన్నో టీఎంసీల వాటర్ ఉంది, సముద్రాన్ని కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళను మనము సాగు కోసం పారిద్దాం, సాగుకు మనం డెవలప్ చేద్దాం, దేశం మొత్తం మీద అగ్రికల్చర్ను డెవలప్ చేద్దాం అనేది ఒక సంకల్పంతో అలా బీఆర్ఎస్ అనకుండా వరంగల్. నిరంతరం ప్రజాసేవే లక్ష్యమంటూ ప్రజల కోసం పరితపించి మంచి మనసున్న మా అర్గలి రవిశ్రీ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో ఈ పాట అందిస్తున్న వారు స్టూడియో అనంకొండ వరంగల్. హ్యాపీగా ఫీల్ అవుతాము జరుగుతుంటే బట్ అట్ ద సేమ్ టైం
ఆ రోజు ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నీకు మార్నింగ్ ఒక సాంగ్ ఇచ్చిన, నువ్వు ఆ సాంగ్ పంపించాలి, ఈ సాంగ్ పంపిస్తావు నువ్వు. We remember him watching from character. We remember him watching from frames of being a support role. We remember him watching, making a lot of horrific, right, making us feel threatened. And now we get up as his own channel. That's where we love you, sir, for your performance. The flavor of Jabardast, the flavor of Jabardast. You are the man of the day, sir. Thanks for your presence. Lovely. And of course, we should also take the lead to invite all the guests of the day. Checking out, I think once on fourth one also, it has been checked. All the tall figures, sir, I'm standing a little distance. Yes? All the tall guys. I should not call because one more tall guy will be coming again. Personalities. I should take the next lead. Always beauty steals the show. Sir. And that beauty queen is already there. I should call the stones, right? When she rocked it. Now you are actually looking like a sharpened stone. Now I think one love guy is Madam. That love guy, I shared a screen with him also. I really loved it because, Okay. of course, I was the that elegance is seen here. Okay, sir. Now, I really prefer to call him last because certainly speaking, personality speaks. Give a round of applause, please. The common man is the man who speaks us. అదే చాలా రిమోట్ ఏరియా నుంచి మీ బాడీ చాలా డెవలప్ అయ్యాడు. ఎట్లా అద్భుతంగా సాహిత్యాలు వస్తున్నాడు. ఇక్కడ చూడండి సినీ ప్రపంచంలో ఇంకాస్త చాలా గొప్ప స్థాయిలో అసాధారణ స్థితిలో అసాధారణ స్థాయిలో పనిచేసే విధంగా ప్రేరేపిస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో ప్రీమియర్ అవర్స్ 8 years ago మనం స్టార్ట్ చేసాం. దట్ వాజ్ జస్ట్ లిమిటెడ్ టు నిజామాబాద్ టౌన్. ఆ తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ చేసాం. తర్వాత హైదరాబాద్ కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిగాం. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర, ఈసారి ది గ్రేటెస్ట్ గా చూడండి, ఈసారి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 స్టేట్స్ నుంచి మన టాలెంట్ రికగ్నైజేషన్ చేసి ఈ రోజు ఇక్కడ ప్లాట్ఫామ్ 2 o'clock నుంచి మీకు విషయం చెప్తాను. అక్కడ ఓపెన్ చేసి చూడండి కావస్తే. నేను ఒక 40 దోశలు తీసుకొచ్చా 1 o'clock. నేను స్పెషల్ వెళ్ళి తీసుకొచ్చా టీమ్ లవ్ కోసం. ఎవరైనా తిన్నారో అక్కడే ఉంది. దే ఆర్ వర్కింగ్ అంతే. రియల్లీ దట్స్ మై టీమ్. ఐ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఈరోజు నేషనల్ గా వెళ్తున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మీ వల్లే. నేను మీకు ఏమి ఇవ్వను కూడా ఇలాగే వచ్చేద్దాం. సోషల్ సర్వీస్ మనం బాగా ఉంటాం. ఫస్ట్ మనం ఇక్కడ ప్రతి ప్రీమియర్ అవార్డ్స్ సార్ మనము ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తాం. అయితే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనగానే అంటే ఐ నాట్ క్రిటిసైజింగ్, ఇదే ప్రాబ్లం. నేను మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకుంటారు. నేను అక్కడ చెప్పట్లేదు. అది కొంతమంది డబ్బున్న వాళ్ళకి పోతుంది. అలాగేంటంటే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. నేను ఈసారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సుధాకర్ కల్పిస్తున్నాను. ఎందుకో చెప్తాను. రియల్లీ చెప్పాలి అంటే ఏంటంటే తన పైకి వస్తారు కదా కొన్ని మాటలు చెప్తాను అనమాట. సో ఇక్కడ ఈ ఈవెంట్ ఇలా జరుగుతూ చాలా అద్భుతంగా జరుగుతుందండి. నాకు ఒకటి ఏంటంటే ధనరాజు వస్తే బాగుంటుంది అని మా వాళ్ళతో నేను డిస్కస్ చేశాను. సో వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ షేర్ చేశారు. మాట్లాడితే చాలా నేను ఈ మధ్యలోనే మీ మూవీ చూశాను సార్. గౌరీ నేను ఇద్దరు చూసాం, రాకేష్ చూసాను రైట్. సో బుజ్జిరా అయితే అది కామెడీ మూవీ అనుకున్నాను. ఫస్ట్ కామెడీ మూవీ అంటే చూశాను. మీరు అందరూ ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో ధనరాజ్ సార్ గారు సునీల్ కాంబినేషన్ లో ఉంటుంది, సునీల్ గారి కాంబినేషన్ లో ఉంటుంది. తప్పకుండా మీరు అసలు మిస్ సార్ పర్ఫార్మెన్స్ కొంతమంది ఇలాంటి వాళ్ళు అంటే సోషల్ సర్వీస్ గుర్తించేవాళ్ళు, నాలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు లేకపోతే సార్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా సో సార్ నాకు వీలుకి వస్తారు ఒక 2 days తర్వాత. అది ఎంత క్లారిటీ అంటే నాకు షూట్ ఉంది 7 o'clock అయిపోతుంది, 7 o'clock వేసుకుంటారు. కానీ ఇప్పుడే కాదు 2 days తర్వాత వెళ్తారు. అది ఎంత క్లారిటీ అంటే ఆ 2 days తర్వాత కూడా ద వే సార్ రిసీవ్డ్ అన్బిలీవబుల్. కానీ లాస్ట్ మినిట్ వరకు వస్తారా రారా ఉంది. కానీ రియల్లీ ఎందుకంటే తనకు అన్ని షెడ్యూల్ సార్ మీరు ఎప్పటికైనా వాళ్ళకే ఈజీగా తీసుకుంటారా. సో బట్ మా గురించి సమయాన్ని ఇచ్చారు.
అండ్ రియల్లీ మాట్లాడుతున్నాడు ఓవర్ ఫోన్. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నేను చాలా సంవత్సరం నుంచి చూస్తున్నాను కోటేష్ మనోజ్ సార్. ఏంటంటే ప్రతి సినిమాలో సార్ అయితే ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఒక అఫీషియల్గా ఏదైనా కావాలంటే మనకు సార్ అనిపిస్తారు. సీనియర్ ఆర్టిస్ట్ మీరు చాలా మంది అప్కమింగ్ ఉన్నారనమాట. మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్. సో ఈరోజు మనకు ఇక్కడ గెస్ట్ రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ ఆల్రెడీ టాక్ అబౌట్ డిక్సన్ మాస్టర్. చాలా నేను చెప్పాను పుష్ప నుంచి మొదలుపెట్టి నేను అన్ని కూడా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ డిక్సన్ మాస్టర్ జీ అండ్ బ్యూటిఫుల్ లవర్ జీ. విలన్ ఎస్ బట్ ఆన్ స్క్రీన్ బట్ బై నేచర్ రియల్ మార్వెలస్ గోల్డెన్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి అనుపమ గారు ఆల్సో. సో తాను అనుపమ స్వాతి నేను స్వాతి అనుపమ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అనుపమ స్వాతి గారు ఏంటంటే తను చేస్తూ నేను చాలా చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు, చాలా యాక్టివ్గా చేస్తుంటారు. అండ్ మై బెస్ట్ విషెస్ టు కళ్యాణ కమలిగా 14th day వస్తుంది. అండ్ మా చిరంజీవి గారు అలాగే బాగా ఇది కూడా పక్కన హిట్ అవుతుంది మేడం. చిన్న సినిమాలు కాదు, సంతోష్ సినిమా అలా ఉంటాయి. ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ ఉంటుంది కళ్యాణ కమలి అనే మూవీకి. ష్యూర్లీ ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఐ స్పోక్ అబౌట్ మై రాహుల్ రవికుమార్ రాజే. ఐ ఇంట్రడ్యూస్ అండ్ వి స్పోక్ రియల్లీ హి ఈజ్ వెరీ గోల్డెన్ పర్సన్ అండి. ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకి ఈరోజు క్లోజింగ్ సెరమనీ వచ్చారంటే దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ థ్యాంక్ యూ. Well, the best, the outstanding award of National Premier Awards every year, and for this year National Premier Awards 22-23, sponsored by Polygon Dia, IR News. We would love to present this Lifetime Achievement Award to Mr. Sudhakar. Millions. Real millions. You should say what is achievement is. That's real achievements. Tons and tons and tons and tons. Number one. Second. Sir, Lifetime Achievement Award, sir, please. Can I have? చాలా అంటే చాలా చూశాను, వినడం కాదు నేను చూశాను, పర్సనల్గా నేను చూశాను. తను ఏంటంటే ఒక కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ డిఓపిగా చేశారు. చిన్న పిల్లలైనా సరే టైం ఇస్తారు. దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్, అమేజింగ్ థింగ్. నేను వాళ్ళతో వర్క్ చేస్తాను అన్న వాళ్ళతో వర్క్ చేస్తాను. వాళ్ళతో వర్క్ చేస్తూ వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాను. అలాగే చిన్నపిల్లలతో చేస్తా. ఎందుకు తెలుసా? నేను నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అని చెప్పాడు సార్. దాట్ ఈస్ సుధాకర్ మార్వెలస్. అండ్ అందరూ కాదు, అది ఎప్పుడో బ్యాక్ కదా. ఆ తర్వాత కూడా తను ఎప్పుడు చూస్తుంటారు, ఎవరు అడిగినా సరే వాళ్ళకి టైం ఇస్తారు, ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఇక సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్రాణం. అందరినీ అన్న అని కలుపుకుంటూ పోతూ రియల్లీ అందరికీ ఒక అన్నలాగా. అంటే నా ఆలోచన గురించి అన్నమాట. 100% సుధాకర్ గారు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి అర్హుడు. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ ప్రౌడ్ టు ప్రజెంట్ Lifetime Achievement Award to Sudhakar Srivataka. I request to ask the chair. ఈ అవార్డు తీసుకోవడానికి నాకు ఫస్ట్ లైక్ మీ స్టేజ్లో ఉండడానికి కొంతమంది కారణం ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీతో కూడా వాళ్ళు కూడా రావాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒకసారి రాలేదన్న సార్ కొంచెం బిజీ షెడ్యూల్స్లో ఉంది. దాని తర్వాత కెమెరా అంటే ఏంటి, ఫస్ట్ కెమెరాని ఎలా పట్టుకోవాలి, ట్రైపాడ్ని ఎలా మోల్డ్ చేయాలి, లైట్స్ ఎలా సెట్ చేయాలి, ఫస్ట్ థింగ్ లైక్ ప్రాపర్ అంటే లైక్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి నాకు ఈ స్టేజ్ వరకు నా బ్యాక్ బోన్ లైక్ ప్రతిదీ అన్న ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న నా గురువు గారు ఇక్కడ ఉన్నారు. తిలకన్న ప్లీజ్ కమన్. వీళ్ళతో పాటు లైక్ నీ ఫీల్డ్లో ఫస్ట్ రావడానికి కారణం నా ఫ్యామిలీ మెంబర్ అన్న.
లైక్ నేను మా టీవీలో జీ తెలుగులో అసిస్టెంట్గా వర్క్ చేసే టైంలో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి అనే టైంలో నాకు ఎలాంటి అవగాహన లేకుండా సో మా అన్న త్రూ మా అన్న ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. సో మా అన్న రిఫరెన్స్లో నేను ఇందులోకి ఎంటర్ అయ్యా. ఇప్పుడు ఈ స్టేజ్ని అందరి ముందు నుంచున్నాం. సో అన్న అండ్ వన్ మోర్ పర్సన్ ఈజ్ అన్న. అందరూ అనుకుంటారు కొంచెం ఎందుకు ఉన్న పెళ్లి కావాలనుకుంటారు, మ్యారేజ్ అయిందన్న. 2 పాపలు నాకు. సో నా వైఫ్ కూడా ఇక్కడ ఉంది. షీ హ్యాస్ టు నాకు ప్రతి దాంట్లో తను సపోర్టివ్గా ఉంటుంది అన్న. రవిశ్రీ గారికి గౌరీ గారు ఎలా సపోర్ట్ చేస్తారో నాకు ప్రతి దాంట్లో కూడా తను ఆల్వేస్ ఇష్టం. హలో అయిపోయిందా? Once again, music. We request Bhaskar Aita to be on the stage, please. To be on stage. Sorry, certain question. ఈ అవార్డు తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉందన్న. లైక్ అంటే నాకు తెలిసి ఇక్కడ చాలా మంది నేను ఏదో తెలియదు, కొంతమందికి తెలుసు. లైక్ నేను ఇప్పటి వరకు 278 షార్ట్ ఫిల్మ్ చేశానండి యాజ్ ఎ డిఓపిగా. ముందు నా టార్గెట్ 1000 షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నా టార్గెట్. అండ్ అలాగే నేను మూవీస్ చేస్తున్నాను. ప్రజెంట్ పోసారి కృష్ణమూర్తి గారితో చేస్తున్నాను, మహేంద్ర పిక్చర్స్ వాళ్ళతో చేస్తున్నాను. పెద్ద మూవీస్తో పాటు నాకు షార్ట్ ఫిల్మ్ చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. సో ఇన్ కేస్ ఆ దేవుడు దయ ఉంటే ఇన్ కేస్ పెద్ద హీరోతో చేసిన షార్ట్ ఫిల్మ్ మీద కొత్త ఎవరు వచ్చినా నేను చేస్తాను. నేను అక్కడి నుంచి వచ్చాను ఎవరు. అండ్ ఈ అవార్డు తీసుకోవడానికి చాలా హ్యాపీ ఉందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా రియల్లీ. ఎందుకు అంటే ఈ పెద్దవాళ్ళతో ట్రావెల్ చేయాలి, చిన్న వాళ్ళతో అని అనుకున్న వాళ్ళకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వాలి. దీని ఇన్స్పిరేషన్ తెలంగాణ పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్ ప్రౌడ్ గ్రేట్ అసలు చూడవాలి. అంటే అట్లా ఇదొక మీకు ఒక గ్రేట్ అనుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ధన్రాజ్ సార్, కోటే సార్ అండ్ ఎవరి That's Lifetime Achievement Award. Honor to Sri Sudhakar for his tremendous art. Give a round of applause. Hello. I would love to invite from Warangal team who have come here, right? So, we'd like to have a word when he wants to speak. Mr. Deva or Daya? Daya. Daya. And that is Katha Surgita 2. Correct? Lovely. That's really rustic in nature, sir. Really rustic in nature. We appreciate that one. Okay, sir. And that's going beyond that. Lovely. All the best. Thank you so much, sir, for being here in this great auspicious day. We need your support always. Lovely, sir. Okay. Okay, sir. Ravishji, sir. Sir.
have your standing ovation, please. Let us rise up and respect the artists. ఒకసారి అందరూ గట్టిగా For their contribution, ధన్యవాదాలు సార్. for their performance, గ్రేట్ హార్డ్ వర్క్. for their personalities, yes, for their being as just humans and we are. big clap please. We call artists as gods. Thank you for being that, sir. ధన్యవాదాలు సార్. The show. So please accept our award. Thank you so much. ప్లీజ్ క్లాప్ ఫర్ రాక్. గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ సార్ రాకేష్ సార్ గారికి. ఓకే సార్. సార్ పాపా ఒకసారి చూడు. థ్యాంక్ యూ సార్. స్టేజ్ కింద ఉన్న పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. నాకు ఒక 2 విషయాలు చెప్తాను. అది కూడా సమయం లేదు కాబట్టి క్లుప్తంగానే ఫోన్ చేస్తాను. ముందుగా రవిశ్రీ గారు మీకు పుట్టినరోజు పోతాను. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పుట్టినరోజులే కాకుండా ఇలా చాలామందికి గుర్తుండే ఇలాంటి బహుమతులు ఇవ్వాలి. నెక్స్ట్ నేషనల్ ప్రైజ్ కూడా చాలా పెద్దది అవ్వాలని కోరుకుంటున్నాను. నేను పరిచయం లేదు, నాకు ఇందాక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న సుధాకర్ నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ చేశాడు. బట్ నాకు 6 o'clock షూటు మాదాపూర్ నుంచి ఆ ట్రాఫిక్ ఇక్కడికి వస్తే 9 అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత తను నాకు టెక్స్ట్ చేశాడు. సరే, మన ఇంపార్టెన్స్ కావాలి అని ఒక వ్యక్తి కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు వీలైతే వెళ్దాం, లేకపోతే కుదరదని చెప్పచ్చు. కానీ వెళ్ళే పరిస్థితి ఉంటే మనకు ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాను గట్టిగా. ఆ దేవుడి సహకారంతో మా డైరెక్టర్ కూడా ఒక 6 o'clock పంపించేశాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి తల కూడా దూకోవడం మర్చిపోయి వచ్చాను. అందుకే అలా చేస్తానేమంటారు. నేను తర్వాత వస్తూ నాకు ఎవరూ తెలియదు. ఇక్కడ ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలి, సరే మాట్లాడుకుంటూ ఉంటే బెటర్ అనిపించింది. అంటే సైలెంట్ మోడ్ వైలెన్స్ అన్నారు. కాకపోతే వీళ్ళందరూ చూసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక స్టఫ్ మాట్లాడడానికి అనిపించింది. అది గుడ్ బాయ్, మంచి స్టఫ్ అన్నమాట. అదేంటంటే పేపర్ బాయ్గా నుంచి వచ్చాను. ఇందాక మా అమ్మగారు వీడి చూపేవారు. అంటే నాకు అనిపించింది ఎస్, ప్రతి పేరెంట్స్ డెఫినెట్గా ఇక్కడ డ్యాన్స్ చేసిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంత కష్టపడుతున్నారో పిల్లలు తెలియదు. కానీ తెలిసిన తర్వాత వాళ్ళు అలాంటి లైఫ్ లీడ్ చేయకూడదని తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళని ఇలా పెంచుకుంటారు. కాబట్టి పిల్లలు మీకు చెప్తున్నాను, మీరు ఆ కష్టాలన్నీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు అనుకుంటున్న ఫ్యాషన్ ఏంటో అది మీరు తీరిస్తే ఆ కష్టానికి ఒక ఇది విలువ ఉంటుంది. డెఫినెట్గా బాగా చదువుకోండి. డ్యాన్స్లో డ్యాన్స్ ఫస్ట్ రావాలంటే చేయండి, యాక్టింగ్ కావాలంటే ఏది చేసినా ఒక పీక్లో చేయండి, సగం చేసి మాత్రం ఆపదు. నేను మా ఊరు తాలెపల్లి దగ్గర పాలికి వచ్చినప్పుడు నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. నేను చాలా హోటల్లో పనిచేశాను, చాలా చోట్ల నిద్ర లేదు, భోజనాలు ఏం లేదు. అద్దంలో మొహం చూసుకోమన్నారు. అంతా డెఫినెట్గా మనకు అందగానే కాదు కాబట్టి అన్నారు. అయినా కూడా నేను వెనక్కి వెళ్ళిపోకూడదని నిశ్చయించుకొని కష్టపడి ఫోటోలు ఇచ్చి తిరిగి ఆఫీసు వెళ్ళి ఏదో కొత్త గొప్ప నాకు ధనరాజ్ అనే పేరు కొంతమందికి ఆయన తెలిసేటట్టు ఒక చిన్న ఆర్టిస్ట్గా ఈరోజు ఇక్కడ ఉన్నాను స్టేజ్ మీద. నేను ఏమంటానంటే వస్తే దాన్ని అంత చూడాలి, రాకపోతే రాకూడదు. ఏ విషయం అయినా సరే, ఏ విషయంలో అయినా మీరు ఆ టార్గెట్ పెట్టుకోవాలని పిల్లలు చెప్తాను. రెండోది, పేపర్ బాయ్గా వచ్చాను. ఈరోజు మీ పేరు పేపర్లో పడేట్టుగా ఎందుకన్నా సక్సెస్ ఏం కావాలి. ముఖ్యంగా ఈరోజు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ, తీసుకోబోతున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఒక మా నిక్సన్ మాస్టర్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ బాబీ అనే ఒక సినిమా చాలామంది తెలుసుంటారు, మహేష్ బాబు గారి హీరో. అప్పట్లోనే చాలామందికి డ్యాన్స్ వచ్చు, కానీ కార్డ్స్ లేకపోతే అంత దూరం తీసుకెళ్ళకపోయినా రిస్క్ చేసి చాలామందిని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఉపాధి కలిగించారు. నా మొబైల్లో కూడా ఆయన పేరు నిక్సన్ ఉంటాడు, ఐకాన్ మాస్టర్ అని ఉంటుంది.
నా సినిమా కూడా 12 జిల్లాల్లో బ్యూటిఫుల్ సాంగ్ చేసి పెట్టారు. టైం లేకపోయినా థ్యాంక్ యూ మాస్టర్. మేమందరం ఆయన ఫ్యాన్స్ అనమాట. డ్యాన్స్ నేర్చుకోవాలంటే మాస్టర్ నేర్పిస్తే చాలు, అలా చేయి పెడితే ముందు సక్సెస్ అయిపోతాం. ఆయన చేయి అంత మంచిది. చాలామంది ఇప్పుడు ఉన్న మాస్టర్లందరికీ ఆయనే గురువు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ రావడం, డెఫినెట్గా నేను కలుసుకోవడం మీ ద్వారా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న చాలామంది నాకు పేరు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో సక్సెస్. మా కోటేశ్వర గారు అయితే మేము రెగ్యులర్గా షూటింగ్లో 6 ఏదో సినిమాలో కలుస్తూనే ఉంటాం. గుడ్ హార్ట్. ఆయన వాయిస్ చూస్తే భయపడతాం, బట్ ఆయన మనసు చాలా మంచిది అనమాట. చాలా అదే మన గ్యారీ పక్క రోజులో కూర్చొని మనం ఈ రోజులో కూర్చున్న కోటేశ్వర గారు వచ్చారనమాట అనిపిస్తుంది. ఎందుకంటే వాయిస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, గుడ్ వాయిస్. అలాగే యాంకరింగ్ ఇప్పుడు యాంకరింగ్ చేసిన రాకేష్ గారు సూపర్ వాయిస్ అండి. మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఈ పాట చాలా విలన్కి లైక్ ఇచ్చేవాడి కొత్త వాళ్ళందరికీ. యా, లాస్ట్గా మీ అందరికీ చెప్పేది ఒకటే, కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. ఈ 3 తప్ప మన సక్సెస్కి ఇంకో గాడ్ ఫాదర్ లేదు. ఈ అదృష్టం వస్తే వస్తుంది, అది మన చేతుల్లో లేదు, మనకు తెలియదు. కానీ కష్టం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోటోలు దిగుతున్నా, సెల్ఫీలు దిగుతున్నా, ఈ సెల్ఫీలకి ఫోటోలకి వీళ్ళు జనాలు రావడానికి వీటన్నింటికీ కారణం కష్టం మాత్రమే. మా అమ్మ నాన్న ఆశీర్వాదం, మా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు, రైటర్స్ వీళ్ళందరూ నాకు పెట్టిన దీక్ష. మనం ఎంత ఎదిగినా వాళ్ళు మాకు మర్చిపోకూడదు, అలానే కష్టపడకుండా ఉండకూడదు. మీ వల్ల అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందుగానే పొంగల్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సినిమా వాడి కాబట్టి స్వాగతం ఉంటుంది. ఈ పండుగ రేపు వీరసింహారెడ్డి రిలీజ్ అవుతుంది, ఎల్లుండి అనే సినిమా రిలీజ్ అవుతుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అన్ని సినిమాలు చూడండి. మీరు పెట్టే 150 నుంచి 500 టికెట్ మా ఫుడ్ మీద కాదు. అన్ని సినిమాలు చూడండి. సినిమాగానే చూడండి. ఆ సినిమా ఈ సినిమా కాదు, మీరు సినిమా చూడండి చాలా. అంతే, మీరు సినిమా చూస్తే మేమందరం మీ పేరు చెప్పుకొని భోజనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు మీ నుంచి. సో అందుకోసం కొన్ని వాళ్ళ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, చాలా చిన్నగా బ్రీఫ్గా మీరు చాలా బ్రీఫ్గా అడగాలి, బ్రీఫ్ ఆన్సర్స్. ఇది ఎక్కడ లైవ్ టెలికాస్ట్ అవ్వట్లేదుగా, అంటే ఇంట్లో చూస్తారండి. అలాగే ఏం కాకపోతే పర్లేదు. చెప్పమ్మా. హలో, నైస్ టు మీట్ యూ. నేను 10వ క్లాస్ వరకే చదువుకున్నాను. నన్ను తెలుగులో మాట్లాడాను కానీ నాకు ఇంగ్లీష్ రాదు. ఇందాక నుంచి రాకేష్ చెప్తూ చాలా పదాలు నువ్వు కొడుతున్నాయి, ఎవరైనా తిట్టారా పోయారా కూడా తెలియదు. నాకు తెలుగు అంటే ఇష్టం, నాకు తెలుగు మాత్రం వస్తుంది. ఓకే అమ్మా. హిందీ అయితే అసలు అడగట్లేదు. థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే నేను దానికి కూడా ఏంటంటే మనం మాట్లాడబోయేది మాట్లాడేసింది ఆల్రెడీ ఎవరో ఒకసారి మాట్లాడింది. దాన్ని మనం అనుసరించాలి తప్ప మనం కొత్తగా మాట్లాడలేదని శ్రీశ్రీ గారు చెప్పారు. కాబట్టి నేర్చుకున్న దాని నుంచి మళ్ళీ అదేమంటారంటే ఇన్కమింగ్ తీసుకోవడం, అవుట్ గోయింగ్ ఇవ్వడం. అది మన మానవ జీవితంలో అది తప్పదు కదా సార్, ఎవరో ఒకటి చేసింది మనం చేస్తున్నాం. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్, మీ రియల్ నేమ్ ఇదేనా లేక వేరే ఏదైనా ఉందా? నా పేరు ధనరాజు. ధనరాజు. ఇంట్లో మా అమ్మోళ్ళు నాన్నోళ్ళు ధనమ్మ అని పిలుస్తారు, మా నాన్న ధన అని పిలుస్తారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్సో ధన అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జేయూకి యూ తీసేసి అందులో ధనరాజ్ అని పిలుస్తున్నారు. అదేదో నాకన్నా బలంగా ఉంది పేరు, అందుకని ఇదే బాగుందని చెప్పేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత అప్పుడు మేము జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు అందరు టీమ్ లీడర్స్కి ఒక్కొక్క నేమ్ ఇస్తున్నారు. అప్పుడు నేను పంచులు టక వేసేస్తూ ఉంటే అప్పుడే ధోని ధనాదన్ ఎందుకు కొడుతున్నారని ఆ ధనాదన్ తీసుకొచ్చి నాకు పెట్టారు. అప్పుడు నేను ధనాదన్ ధనరాజు. మా అమ్మ నా పేరు పెట్టిన పేరైతే ధనరాజు, ఇప్పుడే పేరైతే ధనరాజ్. నేను
చిరంజీవి గారి అంటే నేనే కాదు చాలామంది లాగా నేను కోరుకుంటున్నాను. మా చాలా ఇంటర్వ్యూలు అవి చూస్తుంటారు. నాకు చదువు తెలుసు కదా, చదువుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చేది కదా. మా ఇంటి గోడకి పోస్టర్స్ చేసేవాళ్ళు, సినిమా పోస్టర్స్. అలాగే ఊళ్ళో అక్కడెక్కడెక్కడైనా తిరునాళ్ళు అక్కడ డ్యాన్స్లు ఉంటే మాకు వచ్చిన పిచ్చి డ్యాన్స్లు వేస్తుంటే నువ్వు హీరో అయిపోతా అంటారు. మనకు వాళ్ళకే అనేస్తారు, వాళ్ళు మనం కదా బాగా కట్టాలని అలా అనేస్తారు. సరే అంటున్నారు కదా అనుకున్న టైంలో యముడికి మొగుడు సినిమా సెకండ్ రిలీజు, ఆ పోస్టరు చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే సత్యనారాయణ గారు గడపట్టుకొని చిరంజీవి గారు ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ హైదరాబాద్ వచ్చాయన్నారు అనిపించింది నాకు. సరే ఆయన చెప్పారేమో ఆయన కళలో అలా ఉందని చెప్పేసి వచ్చేసారు. అంతే, నాకు సినిమా అంటే అంతే. మీ అమ్మా నాన్న డ్రీమ్ ఏంటి? మిమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మా అమ్మ నాన్న ఏం చేయాలనుకున్నారో అంటే చదువుకోమంటారు బేసిక్గా. మా నాన్నగారు లారీ డ్రైవరు, అమ్మగారు హౌస్ వైఫ్. ఖచ్చితంగా నేను కనుక ఇండస్ట్రీకి రాకపోయింటే నేను ఒక మంచి లారీ డ్రైవర్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న అదే చేసేవాడు కాబట్టి నాకు రెండే పనులు, ఒకటి అయితే సినిమా యాక్టర్ లేకపోతే మా నాన్నగారి జాబ్ నేను తీసుకోవాలి, అంతే. అది అయ్యేవాడు నేను. ఫస్ట్ లవ్ మా అమ్మ, నా సెకండ్ లవ్ మా నాన్న, నా థర్డ్ లవ్ ఇక్కడెక్కడో ఉండే మాస్టర్ కూడా తెలుసు, పేరు చెప్పండి, ఒక లవ్ ఉంది. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత లవ్ చేయడం మానేశాను. బట్ మా ఆవిడ లవ్ చేయడం మొదలెట్టింది కాబట్టి నేను మా ఆవిడ లవ్ చేస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ మా చిన్న అబ్బాయి రాజ్దీప్. సినిమా ఇండస్ట్రీ అయితే వేణు టిల్లు వేణు అంటారు, మున్నా వేణు అంటారు. వేణు తాగుబోతున్న చిత్రం. కాకపోతే ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేసేది మా చిన్నోడితో, ఎందుకంటే వాడు ఒక్కడే మాట్లాడుతాను, నన్ను మాట్లాడలేదు కాబట్టి ఇంక వాడే బెస్ట్ ఫ్రెండ్ అనిపించింది అన్నమాట. అదే నేను అనుకో అసలు చాలా గొప్ప జీవితం అనుకుంటున్నాను. ఫేవరెట్ హీరోయిన్ అంటే ఒకప్పుడు నాకు అన్నయ్యతో చేసిన ప్రతి ఒక్కరు ఇష్టం. రాధా గారు అంటే చాలా ఇష్టము, అక్కడ జయశాంతి గారు అంటే ఇష్టము. మా దానికి వచ్చేసరికి మాకంతా వాళ్ళే కనిపించేవాళ్ళు, రాంప గారు వీళ్ళందరూ కనిపించారు. నాకు సినిమాకు ఒక హీరోయిన్ మారిపోతూ ఉండేదన్నమాట. అంటే ప్రియమైన నీకు సినిమా వస్తే స్నేహ గారు, ఫలానా ఏదో సినిమా వచ్చేస్తే సమంత గారు, ఇట్లా మారిపోతుంది. కానీ హీరో ఎప్పుడు మారలేదండి, చిరంజీవి గారు. మీకు బాధ వచ్చినా సుఖం వచ్చినా ఎవరితో షేర్ చేసుకుంటారు? బయట కాకుండా బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఎవరితో షేర్ చేసుకుంటారు? బాధ వస్తే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు, ఆనందం వస్తే మా బెస్ట్ ఫ్రెండ్. అదే చెప్పాను నేను, వేణు తాగుబోతున్నారు. మీకు ఇష్టమైన మూవీ ఏంటి? నాకు ఇష్టమైన మూవీ జగడం, ఎందుకంటే అది లేకపోతే హీరోని ఏం కాబట్టి నాకు ఎప్పటికీ ఇష్టమైన మూవీ జగడం. నా సినిమాలో అయితే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆకలి వేసినప్పుడు దొరికింది. ఓకే గుడ్ సార్. సార్ యాక్చువల్లీ మా సార్ చెప్పారు కదా, బుజ్జి ఇలారా మూవీ మేము చూసాము. అసలు మీరు చూసారా? ఓకే, ఏదో అన్నారేమో సభాముఖంగా. ఓకే, సినిమాకి ఏం సినిమా అంటే బుజ్జిలో ఏంటి అని అంటే అలా అనుకున్నాం సార్. పేరు చూసి కూడా అప్పుడప్పుడు అనుకుంటారు. అలా అనుకో లేదు, చాలా బాగుంది చూద్దాము అనేసి పెట్టారు. చూసిన తర్వాత అన్నిటి ఇష్టమే. అసలు ఏంటి అసలు విలన్ వల్ల ఏంటో అర్థం కాలేదు. నేనైతే చాలా హ్యాపీ. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక మాట చెప్పండి. అదే మీరు ఒక ఆడియన్స్ గా చెప్పారు కదా, ఒక ఆడియన్స్ ఇలా ఫీల్ అవ్వాలని నేను ఆ రోజు అలా ఫీల్ అయ్యాను. అంటే ఆ సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు దర్శకుడు గర్గవేగ అంజీ గారని చాలా సినిమాలు డిఓపి చేశారు. దానికి దర్శకత్వ పర్యవేక్షణ జి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు. అంటే శ్రీమశాస్త్రి, సీమ టపాకాయ్, దూసుకెళ్తా, ఆచార్య అమెరికా యాత్ర, చాలా సినిమాలు చేశారు. ఒక పోలీస్ క్యారెక్టర్ అనగానే నేను అనుకున్నాను, అంటే నేను ఇప్పుడు వేరే సినిమా కోసం ఇలా ఉన్నాను, ఆ సినిమాలో ఇలా ఉన్నాను, దానికోసం ఏం చేయాలో హార్డ్ వర్క్ చేశాను. కానీ ఖచ్చితంగా మీరు అందరూ థ్రిల్ అవుతారనే విషయం నాకు ఆ రోజు తెలుసు. కానీ ఏమైపోతుందంటే మన డబ్బా మనం కొట్టుకోకూడదు, పక్కన వాళ్ళు కొడితే ఎక్కువ సౌండ్ వస్తుందని అనుకున్నాం. ఈ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్లో ఇండియన్ ప్రైమ్ 6 పొజిషన్కి వెళ్ళింది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు నేను కార్లో వస్తుంటే
మరి నీ పుట్టినరోజు వల్ల జరిగిందో లేదో తెలియదు కానీ స్టార్మా ఈ సినిమా శాటిలైట్ కోరుకుంది. ఈ 15th స్టార్మాలో మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్మాలో చూడండి. బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ వన్ క్వశ్చన్ సార్, సినిమాలో చూసాను సేమ్ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీరు మేకప్ వేసుకుంటారా? అక్కడ నేను ఇక్కడ నేను కదండి. అంటే అలా కాదు సార్, ఇప్పుడు మేకప్ వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లాగా. అసలు మీరు ఇది ఎవరైనా గర్ల్స్ అడిగితే బాగుంటుంది అన్నారు. క్యారెక్టర్ని బట్టి అండి. అంటే బేసిక్గా నేను ఎక్కువ న్యాచురల్గా అంటే వీడి బాగోలేదు అని ఒకసారి అనిపిస్తుంది. ఒక 5 సినిమాల తర్వాత అలవాటు పడిపోతాం. 10 సినిమాల తర్వాత మనోడు అనుకుంటారు. ఓ 50 సినిమాల తర్వాత చూసిన ఫేస్ కదా అని చెప్పి టాప్ టు బాటమ్ వస్తుంది. కాబట్టి నేను అలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అందుకే కాబట్టి ఈ రోజు వరకు నేను ఒక 125 సినిమాలు చేశాను. ఒక సినిమాకి పోటీ చేశాను. ఒక 7-8 సినిమాలు హీరోగా చేశాను. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే మీరందరూ కూడా ఉన్నారో మీరు ఆదరిస్తారని నమ్మకంతో మేకప్ పెట్టాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అదేమంటారంటే తనని అర్థం చేసుకొని ఇలాంటి విషయాలు అంటే ప్లస్ మైనస్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. ఒకటే రంగంలోకి వెళ్ళినప్పుడు భర్తని లేదా భార్య వెళ్తే భర్త కానీ ఎంకరేజ్ చేయడం మీ ఇద్దరు చూసి చూడవచ్చుగా ఉంది. మీకు చాలా మందికి ఆలోచన అవ్వాలి. The awardees can come on to the stage. Ravi sir, Ravishri sir, may I know where you... Okay. తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలని ఆలోచిస్తే ఏం చేయలేని పరిస్థితి. ఓకే సార్. మేడం సెల్ ఫోన్ మేడం ఓకే సార్. దాంట్లో పెట్టి తీసేసుకోండి. ఓకే సార్. అంతే సార్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే Madam, I think it is getting clumsy. రెడీ సార్. Sir, guests need... ఓకే సార్. అన్న ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద కొంచెం కవర్ చేయాలి. ఫోటో రెడీ సార్. వెయిట్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. వెయిట్ సార్. రవిశ్రీ సార్. సార్ రెడీ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేడం కొంచెం ఓకే సార్. రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. శ్రీకాంత్ ఎప్పుడు అన్న చెప్తాడు. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. Sir, have any points?
ఓకే సార్. రెడీ సార్? రెడీ సార్? ఓకే అండి. మా ఓకే